మహారాజా, మాకు తనని చూస్తేనే దడొస్తోంది. మేము లోపలికెళ్తున్నాం. కోకిల, మాట్లాడకుండా నిల్చో. ఇన్నేళ్ల నుంచి మేము చేయలేకపోయింది రాజేశ్వరి చేసి చూపిస్తోంది. రాణా గారిని గద్దె నుంచి దించేస్తుంది. ప్రణామాలు రాణగారు, ప్రణామాలు. రాజులు మహారాజులు వస్తే జనం లేచి నమస్కారం చేస్తారు. కానీ క్షమించండి, మా అన్నయ్య లేచి మీకు నమస్కారం చేయలేడు. మా అన్నయ్య వల్ల జరిగిన అమర్యాదకి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను రాణాగారు. మీ ముందుకి నేను లోగడ కూడా న్యాయం జరిపించమని వచ్చాను. అప్పుడు నేను ఒక స్త్రీగా వచ్చి న్యాయం కోరాను. కానీ ఈ రోజు ఒక సోదరిగా న్యాయం చేయమంటున్నాను. ఈ దౌర్భాగ్యపు చెల్లెలు ఈ రోజు ఆమీర్కోట్ ప్రభువు రాణా ఇంద్రవదన్ గారిని ఆమీర్కోట్ రాణా ఇంద్రవదన్ సింగ్ చేసిన నేరం గురించి అడుగుతోంది. మా అన్నయ్య లోకానికి మీ అందరికి ఎలాంటి వాడైనా నాకు మా అన్నయ్య సర్వస్వం. తను మీతో పందెం వేశాడు. ఆ పందెంలో ఓడిపోయాడు. ఆ ఓటమిని తను ఒప్పుకున్నాడు. తను మీ మహల్ నుంచి వెళ్ళిపోయాడు కదా. కానీ మీరెందుకు తనని వెనక్కి తీసుకొచ్చారు? అలా ఇక్కడికి వచ్చి మా అన్నయ్య మొదటిసారి తప్పు చేశాడు. ప్రేమించటమే ఆ తప్పు. తను ఏ తప్పు చేసినా ప్రేమ కోసమే చేశాడు. ప్రేమ గుడ్డిదంటారు కదా. చూడండి, జరిగిన దానికి మేము క్షమాపణ చెప్తున్నాం. క్షమాపణ కాదు, ప్రతీకారం కావాలి నాకు. బంధాన్ని మించింది బాధ్యత. బంధాల కోసం మీరు బాధ్యతని విస్మరించకూడదు. బంధం అనే దారం తెగిందంటే 2 జీవితాలు నాశనమవుతాయి. కానీ రాణి, బాధ్యత అనే సంఖ్యలు తెగిందంటే ఈ ఆమీర్కోట్ మొత్తం నాశనమైపోతుంది. అది నాకు తెలుసు రాజమాత. అందుకే ఇప్పటి వరకు మౌనం వహించాను. కానీ రాజమాత, ఇప్పుడు నా మాంగళ్యానికే ముప్పు వచ్చింది. నా సౌభాగ్యానికి, నా ప్రేమకి, నా భర్తకి వచ్చింది. ఒక భార్య కర్తవ్యం కోసం ఎంత పెద్ద మూల్యమైనా చెల్లిస్తుంది. కానీ దానికి మూల్యంగా తన మాంగళ్యాన్ని త్యజించలేదు రాజమాత. తన దాంపత్యాన్ని వదులుకోలేదు. ఈరోజు కనుక మా ఇద్దరి బంధం తెగిపోతే నాతో పాటు వారు, నాతో పాటుగా రాణా గారు కుమిలిపోతారు. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయను? దారం ఒకవేళ తెగిపోయినా దాన్ని ముడి వేసుకోవచ్చు రాణి గాయత్రి. కానీ సంఖ్యలు తెగిపోతే దానికి అతుకు వేయడం సాధ్యం కాదు. ఒకవేళ రాణా గారు రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నప్పటికీ మీరే కదా వారికి మొదటి భార్య గాయత్రి. వారు ప్రేమిస్తున్నది కూడా మిమ్మల్నే. వారిని పంచుకోవలసి వచ్చినా మీరు సౌభాగ్యవతిగానే ఉంటారు కదా. కానీ ఒకవేళ మీరు రాణా గారికి ఆ రహస్యం చెప్పారంటే ఆ రహస్యం వారి అస్తిత్వాన్ని నిలదీస్తుంది. అప్పుడెవరు చెప్పగలరు? మీ మాంగళ్యం సురక్షితంగా ఉంటుందో లేక ఉండదో? మీరు కేవలం వారికి భార్యే కాదు, ఇక్కడి రాణి కూడా మీరు. ఈ వంశానికి వచ్చిన కోడలు మీరు. మీరీ రాజ్యానికి రాణిగా, మా కోడలిగా నిర్ణయం తీసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, రాజపుత్ర వంశంలో
ఇద్దరు భార్యలున్న రాజులకి కూడా గౌరవం ఖచ్చితంగా ఉంటుంది. కానీ బందిపోటుకి, ఓ వేశ్యకి పుట్టిన వారికి గౌరవం ఉండదు. మాకు మా పుత్రుడి గురించి బాగా తెలుసు. మునుపు కూడా వారు ప్రేమ లేకుండా జీవించారు. కానీ గౌరవం లేకపోతే వారు పూర్తిగా చితికిపోతారు. పర్వతాన్ని తుఫాను చుట్టుముట్టినా అది నిశ్చలంగానే ఉంటుంది. ఈ పర్వతానికి స్థానభ్రంశం కలగనివ్వకండి గాయత్రి. ఈ అమ్మ తన కొంగు చాపి మిమ్మల్ని వేడుకుంటోంది గాయత్రి. ఈ అమ్మ తన కొంగు చాపి తన పుత్రుడి ప్రాణాన్ని భిక్షగా ఇమ్మంటోంది. మేం మా పుత్రుడి ఆనందాన్ని ఎలాగో చూడలేదు. కానీ మీరు తలుచుకుంటే వారి ప్రాణాలు కాపాడగలరు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మీరు భవిష్యత్తులో ఓ సవిత లేక వితంతువా? మా ఈ జోలెలో మీరు మా పుత్రుడి ప్రాణం దానం ఇవ్వండి రాణి. మా పుత్రుడి జీవితాన్ని దానం ఇవ్వండి. రఘుకులనాథుడు ఏమన్నాడు? ప్రాణానికన్నా మాటే మిన్న. మాకు తెలుసు రాణాగారు, మీ జీవిత లక్ష్యం కూడా ఇదే. కానీ రాణాగారు, మీరిచ్చిన ఒక్క మాట కోసం మీ యావత్ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. అది మేం జరగనివ్వం. జీవితంలో మీరు సంతోషానికి దూరం అయితే మేం ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుంటాం రాణాగారు? ఇది మేం జరగనివ్వలేం కదా. మేం వెళ్ళి గాయత్రితో మాట్లాడతాం. మేం వారిని అడుగుతాం, ఎందుకు ఆ రహస్యాన్ని మీ దగ్గర దాస్తున్నారని, మా నుంచి దాస్తున్నారని, ఎందుకు చెప్పడం లేదని మిమ్మల్ని సందిగ్ధంలో పడేసింది. ఆగండి పెదరాణి అమ్మ. మీరు గాయత్రితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు గాయత్రి మీద, మా ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉంది. ఇది మా ప్రేమకే సవాల్ లాంటిదని వారికి బాగా తెలుసు. వారి బంధాన్ని ఎన్నటికీ తెగిపోనివ్వరు. ప్రస్తుతం గాయత్రి సందిగ్ధంలో ఉన్నారన్నది నిజం. కానీ ప్రేమించిన వాళ్ళు పర్వతాన్ని సైతం కూల్చివేసి రహదారులు వేసుకుంటారు. గాయత్రి ఈ సమస్యలో నుంచి ఏదో ఒక విధంగా బయటపడగలరన్న నమ్మకం మాకుంది. అన్నట్టు పెదరాణి అమ్మ, కృతజ్ఞతలు. ఈసారి మేము గాయత్రికున్న మార్గాలన్నీ మూసేశాం రాణాగారు. ఇన్నేళ్లుగా మంచి వాళ్ళ సహవాసం చేసి వాళ్ళ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఈ మాత్రం మేము తెలుసుకోలేమా? మంచి వాళ్ళకి త్యాగాలు చేసే పాడు అలవాటు ఉంది. ఇప్పుడు గాయత్రి మొదటిసారిగా త్యాగం చేస్తుంది. ఇది మాకు మొదటి విజయానికి దారి అవుతుంది. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ ఈ రోజు ప్రకటిస్తున్నాం, మేము వివాహం చేసుకుంటాం.